హాయ్ ఫ్రెండ్స్, 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు. సెకండ్ క్వశ్చన్, ఈ టోర్నీకి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. థర్డ్ క్వశ్చన్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఎవరి వేదికగా జరిగింది? ఫిబ్రవరి 19 పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, ఈ మెగా ఈవెంట్లో మొత్తం ఎన్ని జట్లు భాగమయ్యాయి? 8 జట్లు భాగమయ్యాయి. ఫిఫ్త్ క్వశ్చన్, ఛాంపియన్ ట్రోఫీ 2025 ప్రచారకర్తగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ వచ్చేసి భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావత్. ఈ టోర్నీ మొత్తంలో ధావత్తో పాటు ఎవరెవరిని అంబాసిడర్లుగా ఎంపిక చేసింది? ఆన్సర్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టీమ్ సౌతీ చోటు దక్కించుకున్నారు. సెవెంత్ క్వశ్చన్, ఈ టోర్నీ చరిత్రలో వరుసగా 2 సార్లు గోల్డెన్ బ్యాట్ అవార్డు గెలుచుకున్న ఏకైక ప్లేయర్గా ఎవరు నిలిచారు? శిఖర్ ధావత్. ఎయిత్ క్వశ్చన్, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్? ఆన్సర్ వచ్చేసి 2013 ఛాంపియన్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన శిఖర్ ధావత్ అత్యధిక సెంచరీలు చేశాడు ఫ్రెండ్స్. నైన్త్ క్వశ్చన్, ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో విజయాన్ని సాధించిన వారు? ఆన్సర్ భారత్. 10th క్వశ్చన్, ఛాంపియన్ ట్రోఫీ తొలి ఎడిషన్ను ఎప్పుడు నిర్వహించారు? 1998లో. 11th క్వశ్చన్, దీన్ని ఏమని పిలిచేవారు? ఛాంపియన్ ట్రోఫీ తొలి ఎడిషన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.